నిబంధనల తర్వాత వరంగల్లో ఒక జోష్ కొనసాగుతుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం అలాగే పుదుచ్చేరి ప్రాంతాలను కూడా కైవసం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు అంబరం నడుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అన్నటువంటి ఒక విషయాలు కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్న నేపథ్యంలో వరంగల్ ఒక కోలాహలం నెలకొంది. రేపు రాబోయే మోడీ 10వ తారీఖున జరగబోయేటువంటి సభకు కూడా ఒక సన్నాహం కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వరంగల్లో సంబరాలు అంబరాడుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మోడీ సభకు ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి నిర్వహణకు వచ్చిన కీర్తి రెడ్డి గారు మనతో ఒకసారి వార్తలు మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది 5 రాష్ట్రాల ఫలితాలు ఎట్లా అనిపిస్తున్నాయి? సంబరాలు చూస్తున్నారు. ఇది మేము అనుకున్నట్టే భారీ మెజారిటీలో వెస్ట్ బెంగాల్, ఆసాం, పుడుచేరిలో కూడా మంచి విక్టరీలో మేము గెలిచాము. ఇది తెలంగాణకి భారీ సభ అవుతున్నారు. మోడీ సభకు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? మోడీ సభకు అది అన్ని ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ టైం సభకి తెలంగాణకే వస్తున్నారు. సో తెలంగాణ గెలుపుకి ఇది ఒక పునాది. నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేదానికే సంకేతంగా వస్తున్నారు. మొత్తానికి అయితే ఇక్కడ చూస్తున్నాము చాలా వరకు కూడా బీజేపీ సంబరాలు కూడా అంబరాన్ని నడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది బీజేపీ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా వెళ్తున్నామని చెప్పంటే దీనికి సంబంధించి కూడా 2028లో సమరశంఖమే తమ లక్ష్యం అన్నటువంటి బీజేపీ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గెలుపుపై అనేక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి డాక్టర్ కాళీప్రసాద్ సార్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నారు. ఎందుకంటే ఇక ఎంతో కాలం నుంచి ఊరించినటువంటి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి బీజేపీ తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? ఆ ఫ్లేవర్ రేపు తెలంగాణలో ఎలా ఉండబోతుంది? జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆధ్వర్యం లోపల త్వరలో భారతదేశం కాంగ్రెస్ ముక్త్ భారత్ కాబోతుంది. అలాగే ప్రతి రాష్ట్రం లోపల డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. రానున్న 2028 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ లోపల వెస్ట్ బెంగాల్ని ఓడించిన లెక్క కాదు. వాళ్ళు నెక్స్ట్ ఈ విజయం తర్వాత మోడీ గారు 10వ తారీఖు నాడు తెలంగాణకు వస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళ దిశానిర్దేశం ప్రకారం రానున్న కాలంలో తెలంగాణలో కూడా అన్ని పార్టీలు బొందబెట్టడం ఖాయం. బీజేపీ అధికారం వచ్చడం ఖాయం. బెంగాల్నే ఓడగొట్టామంటే తెలంగాణ అనేది చాలా చిన్న ముచ్చట. 100% నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీయే. మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున బెంగాల్, వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొదటగా. ఎందుకంటే కొంతమంది చెలోక్తులు ఇచ్చిను, అరే మీరు బెంగాల్ గెలురా దేశం గెలిచినట్టు అన్నారు. అరే బెంగాల్లో మేము గెలిచి చూపించినాం, దేశం మొత్తం కూడా గెలుస్తాం. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే బీజేపీ. ప్రస్తుతానికైతే బీజేపీ సీట్లు పంచుకుంటున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడ శుభాకాంక్షలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే భారతదేశంలోని ప్రజలు ఇలా కరెక్ట్ తీర్పిచ్చిండ్రు. ఎందుకంటే ఇలా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏదైతే వెస్ట్ బెంగాల్లో గెలుపు అనేది ఖచ్చితంగా రాబోయేది తెలంగాణలోనే. ఇంతకుముందు అరవింద్ గారు చెప్పిండ్రు ఇది చటాకంతా అని. తప్పకుండా రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం. తప్పకుండా దానికోసం అందరం కూడా కష్టపడతాం. నరేంద్ర మోడీ గారు కూడా ఫస్ట్ సారి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి గెలుపు అనేది అక్క. ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పి అంటున్నారు. మరి వరంగల్లో రేపు రాబోయే రోజుల్లో కూడా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఉంది కదా, దీన్ని ఎట్లా చూడబోతున్నారు? బీజేపీ పాలిత ప్రాంతాలుగా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వరంగల్ మీద కూడా కేంద్రం ఎట్లా దృష్టి పెట్టబోతుంది? తప్పకుండా హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరం కూడా అతి పెద్ద నగరం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ముఫ్త్ కాంగ్రెస్ గా ఇక్కడ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చింది, ఏవి కూడా నెరవేర్చలే. అన్ని బూటకపు మాటలు రైతుల విషయంలో, మహిళల విషయంలో, యువత విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో మోసం చేస్తుంది. కాబట్టి ఆ మోసాన్ని ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా ఈ ఒక్క తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో భూస్థాపితం కాక తప్పదు. ఇక్కడ వాళ్ళ జోష్ చూస్తేనే తెలిసింది. రాబోయే రోజుల్లో జరిగేది కూడా మొత్తం ఇక్కడ బీజేపీ శకం మొదలు కాబోతుంది తెలంగాణలో అన్నటువంటి ఒక ఆలోచన చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్సాహము చాలా రెట్టించలేనట్టుగా. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అనేది కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులకు ఒక కొరకరాని కొయ్యగా ఉన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోనే జయకేతనం ఎగరేసినటువంటి వాళ్లకు తెలంగాణ ప్రాంతం ఒక లెక్క
కాదన్నటువంటి ఒక ధీమా మాత్రం బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అత్యధికంగా ఇక్కడ హైదరాబాద్ తర్వాత తెలంగాణ సెకండ్ క్యాపిటల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ పైన అలాగే ప్రత్యేకించి వరంగల్ మీద చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వరంగల్ సిటీ మీద కూడా అక్కడ కేంద్రం ప్రత్యేక దృష్టి సారించబోతుంది అన్నటువంటి ఆలోచనలు కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో చూస్తామన్నటువంటి ఒక ఆశాభావాన్ని అలాగే ధీమా